హైదరాబాద్కి అయితే వచ్చేసాం గైస్. ఇదిగోండి మొత్తం తయారైతే అయిపోయాం అనమాట. మొత్తం సహారా ఫ్యామిలీ వ్లాగ్స్ కుటుంబం అంతా కూడాను. ఎందుకు చెప్పండి. అదే సంగీత సంగీత అసలు నా మేనల్డ్ మ్యారేజ్ అది మరి వచ్చాం. కళ్యాణ మండపం కూడా మన కులపల్లిదే పెట్టించాం. ఏంటంటే గైస్ మా బావ పెళ్ళి అనమాట. మా డాడీ వాళ్ళ చెల్లెల అబ్బాయిది. బాగా నాలా వరుసలు అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. బావ గైస్ బావ వెళ్ళిపోతున్నాం. ఇది ముద్దులు బా. నెక్స్ట్ పెళ్లి కూతురు కూడా మా నాన్నగారు తలిపే మరి. అందరం మనోళ్ళే. అందుకని కొలపోళ్ళ కళ్యాణ మండపంలోనే పెట్టించాం కూడా మరి. ఇప్పుడైతే మరి మనం ఫస్ట్ మరి సంగీత్ చూసేద్దాం. సంగీత్ చూసిన తర్వాత డాన్స్ లో గేమ్స్ లో గోళ అంతా చూసేసి ఇప్పుడు డాడీ డాన్స్ చేస్తారంట. ఎవరా? నేను డాన్స్ చేసి నేను నడితేనే డాన్స్. నడకలు ఎక్కడికో నడకలు ఎక్కడికో అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి. చెప్పండి ఏం చెప్పమంటావు? ఇలా అయిపోయింది. అది ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అసలు ఏం జరిగిందంటే సంగీత్కి అలా స్మూత్ వెళ్తుంటే బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అనమాట. సో ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది అని చెప్పేసి స్లోగా చేద్దాం అని చెప్పేసి క్లచ్ తొక్కితే క్లచ్ ఇలా లోపలికి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్ళిపోయి బయటికి రాట్లేదా? ఓరెడి అమ్మ ఇదేంట్రా లోపలికి వెళ్ళిపోయిందని అనుకున్నా. అండ్ స్లోగా అలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటూ ఫ్లైఓవర్ లో ఎమర్జెన్సీ లేన్ లో ఆపేసారనమాట. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అండ్ మాకు ఇంకేం చేయాలో అర్థం కాక దిగి అలా ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట. ఈ లోపల వెనకాల నుంచి పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ. మన సంగీత దగ్గర అందుకుంటామో అందుకోమో తెలుసుకోలేదు. అయితే మన ఫ్యాన్ వచ్చారు. హాయ్ బ్రో. నా ఫ్యాన్ ఏం పేరు? రంజిత్ అంట. మనోడు ట్రై చేస్తున్నాడు మెకానిక్ వాళ్ళకని. ఈలో మళ్ళీ ఏళ్ళు వచ్చారు. ఏం పేరమ్మా? శ్రీనివాస్ అంట. మన సబ్స్క్రైబర్ అనమాట. ఇల్లు కూడా పరిచయం చేయండి. రండి వెళ్ళిపోండి అంతే. అంతగా అవుతున్నారు మరి. సంగీత్ కన్నా ఇక్కడ సంగీతం ఎక్కువైపోయిందా? ఏంటి బ్రో అంత మాట? కంగారు వచ్చిందనమాట. జాగ్రత్తగా లెఫ్ట్ తీసుకొచ్చా. ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే ఆపాను ఫస్ట్. ట్రాఫిక్ పోలీసులు కూడా వెనకాల ఆపారు. ఆపితే వాళ్ళకి ఇలా ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్తే పాపం వాళ్ళు కూడా తెలంగాణ పోలీసు అసలు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళు కూడా ఏంటంటే లైక్ ఒకవేళ ఇది సెట్ అవ్వలేదంటే కనుక ఫ్లైఓవర్ దింపుతాం, మేము క్రెయిన్ తీసుకెళ్ళి కొంచెం ఎదరికి దింపుతాం కారు మెకానిక్ అది కూడా వాళ్ళు కూడా చెప్తాం అని చెప్పేసి అన్నారు తెలిసిన వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడమాట. అదిగో మన వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాం. ఇదిగోండి. హలో, మనం అయితే నానా ట్రబుల్ పడిపోయాం. మన మెకానిక్ అయితే మన రాజమండ్రిలో అనేప్పటికీ మన రాజమండ్రిలో వచ్చి రిపేర్ చేయాలనుకుంటాం. మన వాళ్ళందరూ చాలా ట్రై చేశారు. మనోడు రాజమండ్రి నగరం టాస్కాలు ఇదేరా రవి అంట. చూసే ఆగాడు. అది చెప్పండి. చూసే ఆగాడంట టక్మని. మనోడు లక్కీగా మెకానిక్ అయ్యి మన బదిపోయి ఇప్పుడు సంగీతం సంగతి చూడాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లో రిపేర్ అయిపోయినా మనోడు ఫోన్ చేయాలి. థ్యాంక్స్. అది మనోడు ఫోన్ నెంబర్ తీసుకో. ఇప్పుడు అది అందరికేమో మన ఇస్తున్నాం సెల్ఫీలు. మనోడు సెల్ఫీ తీసుకోండి. మీకు ఫోటో తీస్తున్నాం. అది మరి ఓకేనా? ఓకే. మన సబ్స్క్రైబర్స్ ఇలా వస్తారని అనుకోలేదు. అండ్ అందులోనే మెకానిక్ వచ్చి ఇలాగా ఆయన ఫిక్స్ చేస్తారని అస్సలు అనుకోలేదు అనమాట. థ్యాంక్స్ టు హిమ్. ఆయన అసలు ర్యాండమ్ గా వచ్చి మా కార్ని అయితే కనుక ఫిక్స్ చేశారు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. ఇంకా మేము సంగీత్కి సాఫీగా వెళ్ళిపోయాము. సో చైర్స్ ఖాళీగా ఉన్నాయి, దయచేసి చైర్స్ లో కూర్చోండి అందరూ కూడా. సార్ మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్. మరి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ కాబట్టి తర్వాత అన్నా సరే లవ్ చేయాలి కాబట్టి మేడం గారికి ఒకసారి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటారండి అందరూ? ఏమైందిరా నీకు? వెయిట్ చేసిందా? మరి గట్టిగా ఒక్కసారి కమాను. సరిపోలే, ఇంకొంచెం గట్టిగా. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ఈ ఎనర్జీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు 4 అంతస్తుల పైకి ఎక్కిచ్చారు. ఎలా ఉంటుంది? ఎలా 4 అంతస్తుల పైకి ఎక్కిచ్చారా? ఓకే సార్, తప్పకుండా. సార్ మేడం గారి పేరు శ్రావణి గారు అండి. సో మేడం గారికి మీరు ముద్దుగా పేరు పెట్టారా? చెప్పండి.
ఇంకా మీరేం పెట్టలేదు. బహుశా ఫ్యూచర్ లో పెట్టాల్సి వస్తే ఏ పేరు పెడతారు? అది చిన్ని. చిన్ని. మరి అందరూ చూస్తున్నారు కాబట్టి అందరి ముందు మేడం గారికి ప్రపోజ్ చేయాలి. మైక్ లో వినిపించాలి, అందరికి గట్టిగా వినిపించాలి. మేడం మీకు మరీ చెప్తున్నా, గట్టిగా వినిపిస్తేనే తీసుకోండి. మీరు కాంప్రమైజ్ ఎప్పుడే తీసుకోవద్దు. ఆహా ఓహో సార్ గారు హీరో గారు చేశారు ఎప్పుడైనా. అది అందరూ ఒక్కసారి ఆయన చెప్పిన తర్వాత గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకేనండి? 3 సార్ ఎలా చెప్పాలి తెలీదా? ఇలా మేడం గారికి ప్రపోజ్ చేయండి, పేరు చెప్పి ప్రపోజ్ చేయండి. ఓకేనా? ఇదిగోండి సార్. ఐ లవ్ యూ చెన్ని. నిలబడలేదంట, నిలబడలా. అయితే వెళ్ళి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ప్రాన్స్ బిర్యానీ, గోంగూర పచ్చడి, చికెన్ కర్రీ, అది మరి మమ్మీ అది ఎక్కడ ఉందా? చూపించు మరి. జ్యోతి ఏంటే ఇక మొదలెడదామా? అది అవదమ్మా. మొత్తానికి కారు రిపేర్ అలా జరిగింది. మరి చూసారు కదా. మరి సంగీత్కి అయితే కింద మీద పడి దొల్లి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మా అమ్మాయి అన్నమాట పెళ్లి కూతురు, మేనల్ ఏమో పెళ్లి కొడుకు, వీళ్ళంతా ఫ్రెండ్స్, కాబోయే పెళ్లి కూతురులో పెళ్ళైందా అవలేదంట. వీళ్ళంతా పక్క పెట్టండి కొంచెం, ఆల్రెడీ పెళ్లి అయిపోవడం కంటే వచ్చేసాం. ఇలా కూడా పెళ్లి అయిన తర్వాత రిలీజ్ చేయమంటారు మా అమ్మాయి, ఎందుకని అందరూ చూసి చదువుతారని చెప్పని. కేసు పైన గుర్తెట్టుకోండి. సంగీత్ సాఫీగా అయిపోయింది, కార్ ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేద్దాం అనుకుంటే కారు మళ్ళీ ట్రబుల్ ఇచ్చింది భయ్యా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అసలు కారు ఎందుకు ట్రబుల్ వచ్చిందో మళ్ళీ ఏం చేయాలో మాకు అర్థమే కాలేదు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ మా కార్కి ఏమైంది, మేము హైదరాబాద్ నుంచి సేఫ్గా రాజమండ్రి వచ్చావు లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దరు. కానీ ఈ మధ్య యూట్యూబ్ కూడా నోటిఫికేషన్స్ కూడా ట్రబుల్ వచ్చాయంట మా కార్ లాగే. సో దాన్ని ఫిక్స్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ని కొట్టేసి గంటను కూడా కొట్టేసి ఆన్ చేసుకోండి. పార్ట్ 2 మిస్ అవ్వద్దు బిగులు. Finalmente,